కామన్ మిత్ ఏంటంటే డయాబెటిక్స్ లో మెడిసిన్ యూసేజ్ గురించి లైక్ మందులు మొదలు పెట్టాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు 50% వాళ్ళకి. సో షుగర్ 200 ఉన్నా కూడా మేడం నేను డైట్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, నాకు మాత్రం మందులు పెట్టద్దు అండ్ మెడిసిన్ సపోజ్ ఈ రోజు పెట్టిన ఒక 2 నెలలు వాడతారు, తర్వాత షుగర్ కంట్రోల్ వచ్చింది కదా అని చాలా మంది ఆపేస్తారు. మళ్ళీ ఎప్పుడో ఏదో కాంప్లికేషన్ తో సీరియస్ అయ్యి అప్పుడు హాస్పిటల్కి వస్తుంటారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఓన్లీ డైట్ తోనో ఓన్లీ ఎక్సర్సైజ్ తోనో లేదా ఓన్లీ మందులతోనో షుగర్ అనేది కంట్రోల్ లో మనం పెట్టుకోలేము. మూడు, ఆల్ ద త్రీ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో మూడు ఇంపార్టెంట్. రెగ్యులర్ గా సమతుల్య ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ తగిన శారీరక శ్రమ చేస్తూ మందులు కూడా రెగ్యులర్ గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. 3 months ఒకసారి కంట్రోల్ ఉన్న వాళ్ళు 3 months, కంట్రోల్ లేని వాళ్ళు నెల నెల టెస్ట్ చేసుకోవాలి. మందులు ఖచ్చితంగా వాడాలి అండ్ తగ్గిన తర్వాత ఆపేయకూడదు. కంట్రోల్ ఉంది కదా అని ఆపేస్తే మళ్ళీ షుగర్ పెరుగుతుంది. ఇప్పటికీ మందులు అవసరం ఉండదు, అది ఇంపార్టెంట్. సో నేను ఫస్ట్ చెప్పినట్టు ప్రీ డయాబెటిక్ వాటర్ లైన్ షుగర్స్ అంటాం కదా, వాళ్ళకి మందులు అక్కర్లేదు. సో ఓన్లీ డైట్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. కానీ షుగర్ 200 ఉంది, 300 ఉంది, నేను ఓన్లీ డైట్ చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా మందులు కూడా వాడాలి. అండ్ ఇంకొక కామన్ అపోహ ఏంటంటే, మేడం మెట్ఫార్మిన్ తో కిడ్నీ చెడిపోతాయి అన్నారు, మేడం షుగర్ మందులు ఎక్కువ వాడితే అడిక్ట్ అయిపోతుంది, నా బాడీకి అడిక్ట్ అయిపోతుంది, ఒకసారి మొదలు పెడితే జీవితాంతం వాడాలి, సో నా కిడ్నీ లివర్ ఇవన్నీ పాడైపోతాయి ఈ మందులు ఎక్కువ వేసుకోవడం వల్ల, ఇన్సులిన్ వేసుకోవడం, సో నేను వాడను. ఇది కామన్ గా వింటూ ఉంటాను నేను. బట్ ఇది మీ మందుల వల్ల కిడ్నీలు లివర్ ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వదు. మీరు మందులు వాడకపోవడం వల్ల షుగర్ 400 300 అలాగే కొన్ని నెలలు ఇయర్స్ మీ బ్లడ్ లో ఉండడం వల్ల మీ కిడ్నీలు చెడిపోతాయి, మీ లివర్ ఎఫెక్ట్ అవుతుంది, సో మీకు హార్ట్ ప్రాబ్లం రావచ్చు. అంతేగాని ఇది వాడడం వల్ల కానే కాదు. ప్రతి డ్రగ్ కి కూడా అది ఎన్నో టెస్ట్లు అనిమల్స్ లో తర్వాత హ్యూమన్స్ లో ట్రయల్స్ చేసే ప్రతి డ్రగ్ మనకి FDA అప్రూవ్డ్ సేఫ్టీ డ్రగ్స్ మనకి రిలీజ్ అవుతాయి. అండ్ ప్రతి డ్రగ్ కి ఒక డోసేజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఎక్కువగా తెలిసిన డ్రగ్ మెట్ఫార్మిన్ ఫస్ట్ పెట్టే డ్రగ్ ఎవరికైనా, సో అది 2 grams వరకు ఇస్తాము ఎవరికైనా కూడా. సో ప్రతి డ్రగ్ కి అలానే ఒక మోతాదు అనేది ఉంటుంది, దానికి మించి మనం వాడడం ఖచ్చితంగా. సో ఆ డ్రగ్ లిమిట్ డోసేజ్ లో ఆ డోసేజ్ ఒక డ్రగ్ యొక్క డోసేజ్ కరెక్ట్ గా వాడుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు అసలు. అండ్ కొన్నిసార్లు మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని మందులు ఆపేస్తాం, మెట్ఫార్మిన్ కానీ ఇంకొన్ని మందులు ఆపేసి ఓన్లీ ఇన్సులిన్ ఇస్తాం. సో అవి ఆల్రెడీ మనకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ మందులు పెట్టాం, అంతేగాని ఈ మందులు వాడడం వల్ల మీకు కిడ్నీస్ చెడిపోవు. సో ఇది గుర్తు పెట్టుకోవాలి. ఈ మందులు జీవితాంతం వాడాలి, అడిక్ట్ అయిపోతాం, ఖచ్చితంగా జీవితాంతం వాడాలి. సో ఎవరికో బార్డర్ లో ఉన్న వాళ్ళకి లేదా ఒక టాబ్లెట్ పెట్టుకుంటాము, వాళ్ళు డైట్ వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి చాలా టైట్ కంట్రోల్ HbA1c 5.6 అలా తెచ్చుకున్న వాళ్ళకి ఆపి చూస్తాం, అంతేగాని HbA1c 9 10 ఉంది, ఇంకా షుగర్స్ ఎక్కువే ఉన్నాయి, సో ఇలాంటి వాళ్ళకి మందులు ఆపే క్వశ్చనే లేదు. కావాలంటే డోస్ తగ్గిస్తాం. సో మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయ్యి ఎప్పుడు కూడా డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి, అంతేగాని సెల్ఫ్ గా మీ అంతకు మీరు మెడిసిన్స్ ఆపరాదు. కొన్ని మందులు కొత్తగా వచ్చినాయి మనకి, SGLT ఇన్హిబిటర్స్ అని, అవి ఇంకా కూడా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, వాటికి కూడా ప్రొటెక్టివ్ సేఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ డ్రగ్స్ తో అని ప్రూవ్ అయింది. సో మీ షుగరే కాకుండా వెయిట్ ని తగ్గిస్తే, బరువుని తగ్గిస్తే, అధిక బరువుని బీపీని తగ్గిస్తుంది, కిడ్నీస్ కి హార్ట్ కూడా మంచిది. సో అలాంటి టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా కూడా డాక్టర్ కన్సల్ట్ అయ్యి డాక్టర్ సూచనల మేరకు మీరు మందులు వాడాలి.